గుడ్ మార్నింగ్ అండి. మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి అయితే అందరికీ తెలిసిందే కదా! దీనికి చాలామంది ఇప్పటికే అప్లై చేసుకొని ఉన్నారండి. కానీ దానికి ఇంకా టైం అయితే పొడిగిస్తూ మన గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుందండి. అదేంటి అంటే నవంబర్ 5 లోపు మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి. సో, ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలు ఈ పథకం కింద సర్వేలో పేరు నమోదు ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 5,00,000 మంది ఉన్నట్లయితే అధికారులైతే తేల్చారండి. వీరంతా కూడా వెంటనే అక్కడ ఉండే గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో అయితే తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులైతే కోరుతున్నారండి. ఇప్పటికే ఇల్లు పొందడానికి అర్హులైన వారు ఇలా తమ పేర్లను నమోదు చేయించుకుంటే వారి అర్హతలు అంటే వాళ్ళకి ఇన్‌కేస్ ముందు ఎప్పుడు కనుక రాకుండా ఉండుంటే వాళ్ళకైతే ఇల్లు అయితే వస్తుందండి. సో, దానికేంటి అంటే మన ఏపీలోని గ్రామీణ పేదలకైతే ఈ కేంద్రం అనేది గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఇప్పుడు వరకు గ్రామాల్లోని ఇల్లు లేని పేదలైతే ఉన్నారు కదండీ! వాళ్ళకి సొంత ఇల్లు అయితే నిర్మించి ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కోసం చేపట్టిన సర్వే గడువు అనేది ముగిసిందండి. కానీ దాని యొక్క ఇంకా చాలామంది అప్లై చేసుకోవడానికి ఉన్నారు కాబట్టి మన రాష్ట్ర గవర్నమెంట్ అయితే అందిన విజ్ఞప్తి మేరకు కేంద్రం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. దాని గడువుని నవంబర్ 5 వరకు అయితే పొడిగించడం అయితే జరిగింది. సో, ఇంకా ఎవరైనా కూడా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళైతే ఈ పథకానికి అప్లై అయితే చేసుకోండి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అయితే దేశం వ్యాప్తంగా అయితే ఇప్పుడు అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో అయితే వేరువేరుగా ఇళ్ల నిర్మాణం అనేది జరుగుతూ ఉంది కదండీ! అయితే ముందుగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది రూరల్ లేదా అర్బన్ పథకాల కింద జరిపే సర్వేల్లో పేదలు నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలా సర్వేలో నమోదు చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు అయితే ఇప్పటికే ముగిసిందండి. కానీ మన ఏపీ గవర్నమెంట్ యొక్క విజ్ఞప్తి మేరకు దాన్ని నవంబర్ 5 వరకు అయితే పొడిగించారండి. సో, ఇంకా ఎవరైనా కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పథకానికి అయితే వెంటనే అప్లై చేసుకోండి. సో, ఇది ఏంటి అంటే గ్రామాల్లో ఇల్లు లేని పేదలు ఈ సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలి అనేసి అయితే అధికారులు కూడా చెప్తూ ఉన్నారండి. సో, ఇంకా ఎవరైనా కూడా ఈ పథకానికి అప్లై చెయ్యని వాళ్ళు కనుక ఉంటే ఈ పథకానికి వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోలు మీకు కావాలి అనిపిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.